నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బక్కజేసన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా బక్కజేసన్ గారు, మీరేమో తెలంగాణని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశం ఉందన్నట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇటు మోడీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం బాబు గారితో కలిసిపోయారన్నట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీకు అన్ని డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్‌లో పంపుతా. మీరు సైడ్‌లో ప్లే చేయండి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ధనిక రాష్ట్రం పేరుతోని. ఓకే. మిగులు బడ్జెట్‌తోని ఏర్పడ్డది. 16,000 మిగులు. కేసీఆర్ గారి నాయకత్వంలో 5 లక్షల కోట్ల అప్పయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతికొచ్చినప్పుడు 5 లక్షల కోట్ల అప్పు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని 7 లక్షల కోట్ల అప్పుగా మార్చాడు. ఇంకా రోజు అప్పులు అయితేనే ఉంటాయి. నిన్న కూడా 30,000 కోట్లు ఇక్కడ విద్యను మేము లేపేది ఉంది, జాకీలు పెట్టి ఒక 30,000 కోట్లు ఇవ్వని కేంద్రంలో అడిగారు. ఇదంతా కట్ చేస్తే ఈ ధనిక రాష్ట్రంలో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయేటోళ్ళు అయ్యి వాళ్ళ పైసలు 2024 నుండి ఇవాళ వరకు 14,000 మంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు. వాళ్ళ పైసలు ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఖర్చులది 2 రకాలు ఉంటుంది. ఒక రకం ఏంటంటే అందులో మన కంపల్సరీ ఎక్స్పెండిచర్ అని, అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ ఆదాయం నెలకు సంవత్సరానికి 2 లక్షల కోట్లు అనుకుందాం. 2 లక్షల కోట్ల రూపాయలలో ఖర్చులు మొత్తం 1,90,000 కోట్లు పోతే 10,000 కోట్లు మిగిలినాయి అనుకో. ఫస్ట్ ఈ జీతాలు, పిఆర్సి, డిఏ, రిటైర్మెంట్ పైసలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వేరే దాని మీద ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత నువ్వు అప్పులు కట్టాలి. అప్పులు వడ్డీలు తర్వాత కట్టాలి, ముందు కట్టద్దు. మరి ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ పైసలు కానీ ఈరోజు భారతదేశం అంతటా ఇంక్లూడింగ్ బీజేపీ పాలిట రాష్ట్రాలంతటా కూడా ఈరోజు 55% పిఆర్సి ఇచ్చేసిండ్రు. 55% 1/1/2025 రోజున ఇచ్చేసిండ్రు. మరి ఇయాటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదు? నంబర్ 1. 2024 అక్టోబర్ 20వ తారీఖుకి వెళ్ళి 2024 నవంబర్ 28 వరకు తెలంగాణ క్యాపిటల్ పైన 144 సెక్షన్ ఉండే. అంటే పాతది 144, ఇప్పుడు 168 అంటారు. 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు? హైదరాబాద్లో ఏమన్నా అర్లర్లు అవుతున్నాయా? హైదరాబాద్లో ఏమన్నా కొట్టుకుంటుండ్రా? హైదరాబాద్ ఏమైనా చంపుకుంటుండ్రా? ఒకవేళ ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు అనుకోండి. ఒకవేళ జరిగితే ఈరోజు మరి అప్పుడు మాల్స్ అన్ని బంద్ ఉండేనా? మాల్స్ నడిచినాయి, థియేటర్లు నడిచినాయి. మరి ఎందుకు పెట్టినావు నువ్వు? ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయొచ్చు, వేరే దగ్గర. ఇప్పుడు కూడా అదే ఉంది కదా. సిబి ఆనంద్ గారు లెటర్ ఇష్యూ చేసి ఎందుకు పెట్టినా శాంతి భద్రతలు అనేది ఫెయిల్ కావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఎందుకు పెట్టుకుండ్రు అని అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ కావద్దు. పట్టపగలు హైదరాబాద్ ఎన్నర్లేంది గన్ కల్చర్ వచ్చింది. ఫైరింగ్లు, తుపాకులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఎక్కడికెళ్ళి వచ్చినాయి. పట్టపగలు పొడిచి చంపుతున్న మర్డర్లు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కదా. మరి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఎందుకు? నౌకరు జట్టులు. ఈ రెండు చూపించి మీకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అవకాశం. ఇక నేను టెక్నికాలిటీస్కి పోతా. అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏం కాదు. ఫస్ట్ శాంతి భద్రతలు లేవు, కానీ ఇక్కడ ఏముంది? హకీంపేట్ కాడ ఎయిర్ ఫోర్స్ ఉంది. ఓకేనా? మీకు ఏఓసి ఉన్నది, కంటోన్మెంట్ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది. అదైందా? ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూక్లియర్కి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూపించి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అంటే మిలిటరీ ఉంది, ఆర్మీ ఉంది, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ప్లస్ డిఫెన్స్కు సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భద్రత అనేది అవసరం. రెండో క్యాపిటల్ కింద అనేది ఇంకోటి. మూడవది 600 చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిని ఏకంగా 2,000 చదరపు కిలోమీటర్లు పెంచారు. అంటే హైదరాబాద్ క్రీమ్ మొత్తం తీసేసుకుంటారు. మూడవది. ఇంకో పాయింట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న సిటీకే దిక్కు లేదు.
ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అపార్ట్మెంట్ ఫుల్ కాక ఎవడు కొనుక్కుంటే అవి నిన్ననే చూపించడానికి బిల్డర్స్ బయట తాళ్ళు కట్టి బట్టలు ఆరేస్తుండ్రు వాళ్ళే ఉత్తగానే, వాళ్ళ జనాలు ఉన్నారని చూపించడానికి. అదేనా, అవి 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎప్పుడు పోవాలి, అది ఎక్కడికి వెళ్ళాలి, దేనికోసం అంటే ఇది ఫ్యూచర్ సిటీ. ఎవరి కోసం అంటే చంద్రబాబు నాయుడు అండ్ కో. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మీద ఎందుకు పగ, ఎందుకు హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎందుకు కోపము, హైదరాబాద్ ఎందుకు కావాలి అనుకుంటుండు అని అంటే 2014 తెలంగాణ విభజన చట్టంలో 3 అంశాలలో ఒక అంశం ఏంటంటే ఈ హైదరాబాద్ అనేది 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాల వరకు క్యాపిటల్, కామన్ క్యాపిటల్ 10 years వరకు. అయితే ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూడా ఇరికిండో, ఫోన్ మాట్లాడింది ఆయనే కదా, స్పీకర్ ఫోన్ మనం విన్నాం కదా, ఎప్పుడైతే ఫోన్ మాట్లాడింది అది దొరికిందో వాళ్ళ ఏటు ముద్దాయి కింద పడ్డాడో దాన్ని అడ్డం పెట్టి కేసీఆర్ నువ్వు మూటె ముళ్ళ చదువుకొని పీకు, లేకుంటే ఆ కేసు పెట్టి లోపటేస్తా అని చెప్పిండు. చెప్తే మూటె ముళ్ళ తీసుకొని ఆయన అమరావతికి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆయన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, ఆయన బినామీలు ఉన్నాయి, ఆయన భూములు ఉన్నాయి, ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ఆయనది కాక ఈరోజు 2 రకాల మీడియాలు ఉంటాయి. ఒకటి జాతీయ మీడియా, ఇంకోటి జాతి మీడియా. తెలంగాణ ఇప్పుడు ఈ అంశం తెలంగాణ జరుగుతున్న దోపిడీ గురించి కానీ, స్కామ్ల గురించి కానీ ఈరోజు జాతీయ మీడియా అయ్యేది, ఇక్కడ జాతీయ మీడియా అయ్యేది. దేని గురించి వాళ్ళు మాట్లాడు. కాబట్టి దీని మీద పగదిరు. తెలంగాణకు అసలు మొండమే లేకుండా చేయాలి. హైదరాబాద్ మొండెం లాంటిది. ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లా, అక్కడి వరకు కలిపేసుకుంటాం మొత్తం. ఒక 50-100 ఏళ్ళకు ఎక్కడి దాకా డెవలప్, 100 ఏళ్ళు పడుతుంది ఫ్యూచర్ సిటీ దాకా డెవలప్ కానీ. ఈ 100 ఏళ్ళలో ఎక్కడి దాకా విస్తరిస్తుందో అక్కడి వరకు గెరాయించి వాళ్ళు ముందే తీసుకొని ప్రణాళిక. కాబట్టి ఇవన్నీ కూడా రీజన్స్, ఇవన్నీ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి చేసి పెట్టిండు. రేవంత్ రెడ్డి మీద మరి ఇప్పుడు 179 కేసులు ఉన్నాయి. అసోంటోని అంటే ఒక క్రిమినల్, అలా 4th కేసు అయినది ఏంటంటే 420 కేసు. అంటే తెలంగాణ సీఎం 420 సీఎం అన్నట్టు. అసోంటోనికి నంది శాఖలో ఈ సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టింది? పైసల కోసం. కాబట్టి ఈరోజు తెలంగాణను అప్పలంగా తీసుకుపోయి నేను ఇంకోటి చెప్పిన, 1 రోజుల పాటు 144 సెక్షన్ ఉంది. మరి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాని గురించి ఎందుకు పెట్టినామని ఆయన అడగడు. సెకండ్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రి, ఆయన అడగడు. ఈరోజు ఆయన మంత్రి బండి సంజయ్ హోంమంత్రులు ఉంటారు, ఆయన ఎందుకు పెట్టారు, ఆయన మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా సైలెంట్ బీజేపీ. ఇంకోటి 95% రాష్ట్రాలల్లో బీజేపీ రాష్ట్రాలు అన్ని స్టేట్లలో పిఆర్సీ ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రు. మరి హైదరాబాద్లో మీద ఎందుకు ఇస్తలేరు? బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మా రాష్ట్రాలు మేము అంతా తెచ్చినాం. ఏం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మరి మీ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్న కాడ మీరు ఎందుకు పిఆర్సీ ఇస్తలేరు? మీ డిఏలు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు మీరు దొంగలు అని చెప్పి ఎందుకు అంటలేరు? వాళ్ళు ఎందుకు సవాల్ చేస్తలేరు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో వాళ్ళంతా భాగస్తులు. రేపు మళ్ళీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయితే దీని మీద పడి వాళ్ళు వేయడానికి అని చెప్పి స్కెచ్. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే కేంద్రం చేతిలోనే పగ్గాలు ఉంటాయా, లేకపోతే? కేంద్రం చేతిలో ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ ఈ జాతీయ మీడియా, జాతీయ వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో 2 GSTలు ఉంది, ఒకటే GST. ఇప్పుడు పెట్రోలు 110 రూపాయలు అనుకో, పెట్రోల్ అంటున్నాయి ఇప్పుడు వాళ్ళది. GST 2 GST కదా, CGST, GST. ఇక స్టేట్ GST ఉండదు, సెంట్రల్ GST. కాబట్టి అవన్నీ వాళ్ళ లాభాలు అవుతాయి. అంటే ఇప్పుడు బాబు గారి డైరెక్షన్లోనే ఇటు రేవంత్ రెడ్డిను మోదీ గారు పనిచేస్తున్నారంటారా? 100%, 101%. మనం అందరం హ్యాపీగా ఉండాలంటే ఇవాళ కేంద్రం ప్రభుత్వం నిలబడ్డది చంద్రబాబు మీదనే కదా. వాడు నిన్నటోడు కాదు, ఇది మోకా అడ్డం పెట్టుకున్నాడు. ఆడ విమానాలు బంద్ చేస్తేనే విమానయాన శాఖ మంత్రిని తీసేయాలి వాళ్ళు. ఎందుకో ఈరోజు విమాన సంక్షోభం వచ్చింది, ఫస్ట్ మంత్రిని తీసి అవతల పడేయాలి, రాజీనామా చేపియాలి. నరేంద్ర మోడీ మెంటాలిటీకి. టీడీపీ కాబట్టి ఎంపీకే లేకపోతుండ్రు, ఆయన ముట్టుకుంటే ఆడ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి ముట్టుకోలే.
ఇది ఆయన బ్లాక్మెయిలింగ్ ఇప్పుడు అదే టెండెన్సీ తెలంగాణ నడుస్తుంది, రేవంత్ రెడ్డి అదే పాటిస్తుండ్రు. వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అంటే వ్యవస్థలన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల చేతిలో వెళ్ళిపోయిందా, లేకపోతే ఒకరి చేతిలోనే వ్యవస్థలన్నీ పోయాయా అనేది చర్చ. ఈరోజు ఎవరైతే ప్రశ్నించానో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా, సీఎం గారికి వెళ్ళి నీట్ డైరెక్షన్ ఏంటంటే, నేను చేసేది చాలా పెద్దది, నా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా చూసారు, ఉలిక్కి పడ్డారు. నాకు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేశారు. అందులో ఎట్లా మాట్లాడినా అసలు స్పందించద్దని. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏం మాట, ఉద్యోగ సంఘాలు కూడా జీతగాళ్ళకి అయిపోయారు. ఇప్పుడు అందులో ఒక ఆయనేమో ఏసీబీ పైరవలు చేస్తారు, ఏసీబీ కేసులలో పైసలు తీసుకుంటారు, కొన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తారు, కొన్ని ఈయన తీసుకొని సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. అందులో మారం జగదీష్ అంటాడు ఏసీబీ కేసులు చేస్తూ ఉంటాడు, ఇంకోడేమో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉంటాడు, ఇంకో టీఎన్జిఓ నాయకుడు. కాబట్టి ఈరోజు వాళ్ళు అనేది ఏంటంటే, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ బక్క చేసి పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పైసలు రావు, మేమైతే వస్తాయి. అంటే వీళ్ళు రిటైర్డ్ అయ్యి 1.5 year అయింది. వాడు గాడిదలు కాస్తున్నా, వీడు గాడిదలు కాస్తున్నా, వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు, పైరోజు చేసుకున్నారు, ఒరిజినల్ కాదు. ఇక కోదండరాం వీళ్ళందరికీ పదవులు ఇచ్చేసాం. ఇక ఇప్పుడు చదువుల అమ్మాయి కంట బాయ్ ఫ్రెండ్ మొగడు అంటే ఇప్పుడు మన కాసిం ప్రొఫెసర్ అనే కదా, అర్థమైందా? వాళ్ళు అక్కడికి దిగజారిండ్రు. ఇక ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు కొట్టాటోళ్ళు. అంటే ఇప్పుడు విద్యానే అమ్మాయిని రేవంత్ రెడ్డి గారు లవ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఆ లవ్ చేసింది, ఆ లవ్ లెటర్ మధ్యలో ఈయననే బోకర్గాడు కావచ్చు, అటు ఇటు అనిపించినోడు. ప్రొఫెసర్ కాసిం ఎట్లా తెలుసా అంటే, ఆ లవ్ లెటరు రేవంత్ రెడ్డి ఆ చదువుల అమ్మాయికి ఈయననే తీసుకుపోయి ఇచ్చేది. అట్లా చూసి ఆడు ఓటుకున్నోడు, దొంగల కేసులు ఉన్నాడు, 179 క్రిమినల్ కేసులు ఉన్నాడు. ఈయన మేధావి అయితే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు అని అడగాలి వేసుంటాడు. సిగ్గు శరాలు లేకుండా ఇది 1000 కోట్లు ఇచ్చాడు కదా సార్, 1000 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆ రకంగా మాట్లాడు లెక్క పెడుతుండ్రు, మిషన్లు పెట్టి వీడు ఇచ్చిండు, వాళ్ళు తీసుకుంటారు, డెవలప్మెంట్ అయ్యి జీవో కూడా రిలీజ్ అయింది కదా. ఇక తొక్కల జీవ అబ్బా, అన్ని వస్తాయి, పైసలు రావద్దా అబ్బా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, వీళ్ళకి పైసలు ఇవ్వనీకి లేవు, జీతాలు ఇవ్వని. ఫస్ట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ నువ్వు జీతాలు ఇచ్చినాక వేరే దానికి ఇవ్వాలి, డిఎల్ ఇచ్చినాక, పిఆర్సీలు ఇచ్చినాక. వీళ్ళ ఇవ్వకుండా నేను వానికి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినా అని అంటే ఎవరు నమ్ముతాడు? ఇవి రాజ్యాంగ విరుద్ధం అది. మరి ఇక్కడ గవర్నర్ ఇవన్నీ ఏం చేయాలి? గవర్నర్ ప్రొటెక్ట్ చేయాలి. గవర్నర్ ఎందుకంటే నిన్నటి దాకా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర స్టేట్. అగర్తాల అక్కడ క్యాపిటల్ చుట్టుపక్కల చాలా మత విధ్వంసాలు జరిగినాయి, చాలా అల్లర్లు జరిగినాయి, అన్ని గుళ్ళు అవన్నీ కూలగొట్టడం జరిగింది. కాబట్టి దాని మీద ఈయన హస్తం ఉందని చెప్పి ఆయన గవర్నర్ ఇచ్చి పంపారు. ఈడ వాళ్ళు సైలెంట్ మన జీతం మనది తీసుకుంటారు, ఈడ రైట్స్ కాల రాస్తుంటే వాళ్ళు మాట్లాడారు. అట్లా తలా పిడికెడు ఈరోజు తెలంగాణ మీద విషం చిమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, దాదాపుగా 2-3 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకటి చెప్తా బ్రదర్, దావాస్కు పోయిండు, 1,78,50 కోట్ల రూపాయలతో వచ్చినా అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ర్యాలీ తీసుకుండు. నెంబర్ 1. రెండవది 50,000 మందికి ఉద్యోగాలు అయినాయి. అవి ఎంతమందికి అయింది, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఏడ కంపెనీ స్టార్ట్ అయినాయి, ఎంఓయూ చూసుకున్నారు అంతే. తొక్కల ఏమో నువ్వు నేను కూడా చేసుకోవచ్చు. డిపిఆర్ అంటే ఎందుకు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎన్ని కంపెనీలు ఇచ్చినాయి? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవడని ఇచ్చిండా? ఎవడు ఇవ్వలే, ఒక్క కంపెనీ కూడా ఇవ్వలేదబ్బా, ఒక్క కంపెనీ కూడా రాదు. ఎందుకు రాదంటే గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది ఈ రెసొంటోడు అని. ఇవాళ నీకు ఒకటి గుర్తు చేస్తా, మీ దగ్గర పలానా దగ్గర ప్లాట్లు అమ్ముతుండ్రు అని ఆదివారం పూట వచ్చి ఉద్యోగులందరిని ఎక్కించుకొని ప్లాట్ల కాడికి తీసుకుపోయేది గుర్తా నీకు? ఎక్కడ తెలుసా? ఎప్పుడన్నా చూసినావు అది? అలా టెంట్ వేసి ఉంటుంది. ఇప్పుడు కూడా భువనగిరి సైడ్ ప్లాట్లు ఆదివారము ఈ గవర్నమెంట్ టీచర్లను వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఒక ర్యాలీ లెక్క ఉంటుంది కదా, నువ్వు పోతారు అన్నట్టు ఫ్రీగా. మధ్యాహ్నం లంచ్ పెడతారు మంచిగా, ప్లాట్ నస్తే కొంటారు, లేకుంటే వస్తారు. అర్థమైందా? ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కూడా అదే. తెలంగాణ గవర్నమెంట్ ఒక బ్రోకరిజం లెక్క అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళందరూ రప్పించుకుంటారు. 2 రోజులు కాలక్షేపానికి పోదాంపా అని చెప్పిపోయినారు. డ్యాన్సులు గేమ్స్లు అన్నీ చూసిండ్రు, ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు, పీకిండ్రు. మన మెర్సీతో కూడా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడారు కదా. ఫుట్బాల్ ఎవరు ఆడిండ్రు అబ్బా? రేవంత్ రెడ్డి గారు ఆడారు. రేవంత్ రెడ్డి ఆడిండు, రేవంత్ రెడ్డి మనవాడు ఆడిండు, రేవంత్ రెడ్డి తమ్ముని కొడుకు కృష్ణారెడ్డి కొడుకు ఆడిండు,
రేవంత్ దగ్గర ఉన్న బౌన్సర్ల కొడుకులు ఆడిండ్రు. ఇవాళ ఆర్థిక సంక్షోభం అని ఒక దిక్కు చెప్తావు, ఒక దిక్కు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవంటావు, ఒక దిక్కు పిఆర్సీలు ఇవ్వడానికి పైసలు లేవంటావు, డిఏలు ఇవ్వడానికి లేవంటావు, రిటైర్మెంట్ పైసలు ఇవ్వడానికి. మరి వీటన్నిటికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? గ్లోబల్ సమ్మిట్లకు వస్తాయి, మిస్ వరల్డ్లకు వస్తాయి. అర్థమైందా? అన్ని దేశాలకి వెళ్ళి అమ్మాయిలను తెప్పించుకోవాలి, వాళ్ళని కూర్చొని లైటింగ్ కొట్టుకుంటూ కూర్చోవాలి. నీవు నీ ఫైవ్ లైటింగ్లు కొట్టడానికే వీళ్ళు పిలిచింది వాళ్ళను. అమెరికా ఇంగ్లాండ్ క్యూన్ పోయి ఇచ్చింది కదా అబ్బా ఆడ, మనం రేషియాలను చూసినట్టు చూసిందని. మరి లైటింగ్లు కొట్టింది ఈ బ్యాచే కదా. అర్థమైందా? ఎలా బ్రదర్ తవ్వుకుంటుంటే బంగారం వెళ్ళది. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్స్ చరిత్ర తవ్వుతే క్రిమినల్ వెళ్తుంది. కాబట్టి అవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, లైటింగ్లు కొట్టడానికి మిస్ వరల్డ్ పెట్టుకున్నారు. అర్థమైందా? కాలక్షేపం చేయడానికి ఫుట్బాల్ పెట్టుకున్నారు, బ్రోకరిజం చేయడానికి గ్లోబల్ సమ్మిట్ పెట్టుకున్నారు. దీనివల్ల నాకేం ఉపయోగం వచ్చింది? నాకేం లాభం వచ్చింది? సగటు మనిషి పైసలు పోయినాయి కదా, దేనికి లాభం అయింది? ఓకే, ఇవాళ వీటి మీద ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. మేధావులను బిజీ చేసింది. మేధావులు ఇప్పుడు తెలంగాణ మేధావులు పాపం వాళ్ళకి సబ్జెక్ట్ ఉందో లేదో కానీ వాళ్ళు ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వెనుక, లేకుంటే మారవాడీలు వెనుక, వాళ్ళ వెనుక బిజీగా ఉన్నారు. ఇంత పెద్ద ఈరోజు మన కాళ్ళ కింద భూమి లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా మనము అవి ఇంకా బొమ్మల చుట్టూ విగ్రహాల చుట్టూ ఏంది ఇది? ఓకే. బక్కచరణ్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు, నేను ఫ్యూచర్లో బరాబర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తానంటే కూడా కవిత గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీకేమనిపిస్తుంది? నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు అయ్యే అవకాశం ఉందా? అందరి భాగవతాలు చిట్టా మొత్తం తను విప్పే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆమె ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అవుతుంది పక్క. ఎట్లయితుంది అంటే నిత్యానంద స్వామి పేరు విన్నవాను, తమిళనాడు కైలాసగిరి అని ఒక దేశం తయారు చేసుకుంది. కైలాసగిరి అని ఒక దేశం తయారు చేసుకొని అది ప్రత్యేక దేశంగా దాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి వాళ్ళు ఉత్తరం పెట్టుకుంటూ దాని ప్రతినిధిగా ఒక ఆమె వచ్చింది. వాళ్ళ కొప్పు గిప్పు అంతా సపరేట్ ఉంటుంది. అసలు ఒక దేశం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈమె కబ్జాలు చేసిన భూములు, సెటిల్మెంట్ చేసిన భూములు వేల ఎకరాలలో ఉంటాయి. అదే ఒక దేశం లెక్క తయారు చేసుకొని అక్కడ ఒక రాజధాని పెట్టుకొని సొంత కరెన్సీ తయారు చేసుకొని అట్లా ఏమన్నా అయితే కావాలి. అంతేగాని ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఈ రేవంత్ రెడ్డి చేసే అరాచకాల పైన కూడా ఈరోజు కేసీఆర్ కుటుంబం బయటికి రాకుండా, కేసీఆర్ బయటికి రాకుండా, కేటీఆర్ బయటికి రాకుండా ఈవెన్ గేట్ కాడ నిలబెట్టి రాళ్ళు లేపిస్తుండ్రు. అవునా? వీళ్ళది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళి వీళ్ళది అడికోర్ మాఫియా అంటారు. ఎవరిని? కవితను కానీ రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి బామ్మాడి సుధిని సృజన అని ఉంటాడు, కవిత బినామీ ఒక ఆమె ఉంటుంది విందుల అని. వీళ్ళందరూ కూడా మాఫియా అందులో. ఈమె తెల్లారు లేస్తే ఇప్పుడు ఈ పెద్ద స్కామ్ అవుతుంది. దీని గురించి ప్రధాన ప్రతిపక్షం మాట్లాడద్దు. మాట్లాడకుండా వాళ్ళ అన్నను, వాళ్ళ నాయనను, వాళ్ళ బావను అందరినీ కూడా ఈరోజు వాళ్ళని తిట్టుకుంటా, వాళ్ళ మీద రాళ్ళు వేసుకుంటా, వాళ్ళ దానిపైన ఎంక్వైరీలు పెట్టుకుంటా ఈరోజు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గురించి ఇవన్నీ రేవంత్ రెడ్డి డైరెక్షన్. ఎవరెవరిని తిట్టాలి, ఏమేమి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి మాట్లాడద్దు. ఇప్పుడు ఇంత పెద్ద పైసలు ఎత్తుకపోతారు మీరు, జీతాలు ఇయ్యరు, డిఏలు ఇయ్యరు, పిఆర్సీలు ఇయ్యరు, పురాణ నౌకర్లు ఇయ్యరు, విద్యాలయాలు వైద్యాలయాలు మొత్తం సంకనాకి ఇచ్చేస్తారు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు తెల్లాలి ఒక్క రోజన్నా ఈ అంశాలపైన కవిత మాట్లాడినాదబ్బా, ఒక్క రోజన్నా. ఈరోజు ఆమెది ఈ గవర్నమెంట్కు ప్రభుత్వ ప్రతినిధి లెక్క తయారైపోయింది, ప్రత్యేక ప్రతినిధి లెక్క. నిన్న రేవంత్ రెడ్డి ఆమె చెప్పంగానే కృష్ణారావు మీద భూముల పైన ఎంక్వైరీ చేసేసి ఐడిపిఎల్ వాళ్ళ భూముల మీద, హైడ్రా కూడా వెళ్ళింది కదా, హైడ్రా కూడా ఇక అన్ని పోతాయి. అంటే ఈమె ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం తిరుగుతాను, పాపం వస్తలేవు. వాళ్ళ పక్కా పోస్టు కావాలంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వేస్ట్, వాళ్ళతో కాదు. కానీ మీరు పోయి కవితను పట్టుకొని 2 నిమిషాలలో పోస్ట్ వస్తుంది. కవితను పట్టు, పోస్టు కొట్టు, అర్థమైందా? పక్కా పోస్ట్ వస్తుంది. కానీ ఇట్లా కాదు. ఆమె ప్రధానమంత్రి కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. ఆమె ఏమన్నా ఏది ఉంటే ఆమె సొంత దేశం పెట్టుకోవాలి. కైలాసగిరి లెక్క కవితగిరి అని పెట్టుకోవాలి. కవితగిరి పెట్టుకొని ఆ గిరి అనే దేశం, కవితగిరి అనే దేశానికి ఆమె ప్రధానమంత్రి కావాలి. కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారా?
ఎమ్మెల్యే కావాలి, దానికి ఎమ్మెల్సీ కావాలి. చేస్తా ఉంటుంది, పోటీ చేస్తా ఉంటుంది కదా, అది వాళ్ళ ఆయన 29. ఇచ్చిన పోస్టే కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎక్కడికైనా గెలిపిస్తారని ఆమె అనుకుంటాను, కానీ ఉమ్. ఆమెకు అంత సినిమా లేదు ఇప్పుడు. ఆమె సొంత బండ్లు వేసుకొని పోయి జెండాలు గుంజుకుంటా దండలు కప్పించుకుంటా తిరుగుతుంది. తేలిపోయిందబ్బా. ఇవాళ వాళ్ళ నాయనని ఏడిపించుక తింటుంది, వాళ్ళ అమ్మ నాయనని ఏడిపించుక తింటుంది. అర్థమైందా? వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించుక తింటుంది. ఇలా సగం భ్రష్టు పట్టిపోయి తెలంగాణ పరువే తీసే తిహార్ జైలుకు పోయి. కాబట్టి ఇవన్నీ అంతా రేవంత్ డైరెక్షనే నడిచింది. లిక్కర్ స్కామ్ కానీ ఇది కానీ అన్ని స్కామ్లు ఆయన డైరెక్షన్ నడిచింది. ఓకే, ఎట్లా ఉంది 3 ఏళ్ల పరిపాలన, ఎట్లా ఉంది కాంగ్రెస్? 2 ఏళ్ళే కదా. 2.5 years అవుతుంది. 2 ఏళ్ళ పరిపాలన ఏమున్నది మన చక్కగా కనబడుతుంది. అందరు కూడా ఈరోజు మిలియన్ మార్చ్ చేసారు ఉద్యోగులు. తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ వచ్చిన తెల్లారికనే తన్నించుకుంటుంది ఇవాళ దాకా. ఉద్యోగ సంఘాలు మేధావులు తెలంగాణ వస్తే ఇట్లా ఎవరు కనబడకుండా పోయినారు. ఈరోజు ఫ్రీ ఎంబర్స్మెంట్ లేదు, నీకు ఆరోగ్యశ్రీ పథకం లేదు, పైసలు కడతలేరు అక్కడ. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర వసతులు, వాళ్ళకి బడ్జెట్ ఇస్తలేరు. ఈరోజు మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈరోజు రాబడి ఉన్న శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు గ్లోబల్ సమిట్ అని, ఫుట్బాల్ అని, అందాల పోటీలు అని చెప్పి ఈ అందగాడు పొద్దుమాపు ఆడి చుట్టే తిరుగుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. పట్టవగలు మర్డర్లు అవుతున్నాయి, తుపాకులతో గాల్చుకుంటున్నారు. కాబట్టి ఇన్ని తతంగాల మధ్యలో ఈరోజు తెలంగాణ ఉన్నది. అంటే ఈరోజు 101% అన్ని రంగాలలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి విఫలమైపోయి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. తెలంగాణలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయిన పరిస్థితి, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కినట్టేనా లేకపోతే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా 2014 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5% కూడా రాలే గ్రామీణ ప్రాంతం. అసొంటిది ఈసారి బీఆర్ఎస్కు 30% ఇచ్చారు. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యేలు ఉంది, ఎమ్మెల్యేలకు నిలబడి అడుక్కుంటున్నారు మా సొంత ఊళ్ళు ఒడగొట్టొద్దని. సిద్దిపేటలో కూడా హరీష్ రావు 80 సర్పంచ్ను గెలిపించినారు. అట్లా వాళ్ళు గెలవద్దు, రూలింగ్ గవర్నమెంట్కే ఓటేయాలి. అసొంటి 30% బీఆర్ఎస్కు పోయిందంటే నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళకు దెబ్బ తాకుతున్నట్టే. కవిత ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసే తప్పేంటంటే కవిత తిడుతుంది, కవిత మీద వాళ్ళు పడుతుంది, కానీ కవిత మీద స్పందించిన అవసరమే లేదు వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల తరఫున కొట్టాడాలి. ఆర్థిక సంక్షోభం అనేది లేచిపోతే ఆటోమేటిక్గా ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా అయ్యే అవకాశాలు ఉండవు. లేకుంటే ఆ డేంజర్ బేస్ ఖచ్చితంగా మోగుతాయి. ఇవాళ కాకుండా రేపు తెలంగాణ ఖచ్చితంగా డేంజర్ అనేది ఉంటుంది. ఓకే, తెలంగాణ ఎంపీలని మోడీ తిట్టినట్టుగా నిజమే అంటారా? లీక్ ఎట్లయింది, లీక్ అయిన వాళ్ళ సంగతి చెప్తా అని మెంటల్ గాళ్ళు ఎవరు లీక్ చేస్తారు, ఎందుకు లీక్ చేశారు అన్నట్టు మాట్లాడి. లీక్ చేసిందంటే అన్నట్టే కదా. లీక్ చేస్తే అది చెప్పినట్టే. ఇంకోటి అన్న లీక్ చేయడానికి ఎవరికి అవసరం లేదు. నాకు చేస్తే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే గుజాలు జరుపుకున్నట్టు అది కిషన్ రెడ్డి చేసి ఉంటాడు నాకు తెలిసి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికో ఎవరికో చెప్పుంటాడు ఇట్లా తిట్టిండు, అదే అయిపోయి ఉంటుంది. ఆ వాస్తవానికి వాళ్ళే ఇప్పుడు నరేంద్ర మోడీయే సపోర్ట్ ఉన్నాడు రేవంత్ రెడ్డికి. లేకుంటే రేవంత్ రెడ్డి జైల్లో ఉండాలి. ఇవాళ ఈడీ కేసులలో అవన్నిట్లలో ఓటుకు నోటు కేసులు ఇవన్నీ వాళ్ళే కాపాడుతుంటారు. ఇవాళ సీఎం రమేష్కు 4th సిటీ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చిండ్రు బీజేపీ ఎంపీ. వాళ్ళ మంచిగా దోషి పెడుతుంది. మైనింగ్ అంతా ఇప్పుడు ఈయనకు బండి సంజయ్ మెయింటైన్ చేస్తుండ్రు, గంగుల కమలాకరు ఈయన వీళ్ళు మెయింటైన్ చేస్తుండ్రు. ఇవాళ ఇంకోటి బ్రదరు, ఒకటి అనుమానం ఏంటంటే నిన్న మున్సిపల్ హౌస్ అయింది కదా, ఎమ్మెల్యేల పైన పెట్టిండ్రు అవిశ్వాసం. మేయర్ మీద ఎందుకు అవిశ్వాసం పెడతలేరు బీఆర్ఎస్ వాళ్ళు? ఎందుకు కవర్ చేస్తుండ్రు? కాబట్టి ఇవన్నీ చూస్తే అన్ని అనేకమైన అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు ఎవడు దోస్తు, ఎవడు దోస్తాన, ఎవడు శత్రువు. ఇప్పుడు హిల్ట్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చారుగా, ఏంటది హిల్ట్? ఇదంతా టెరిటరీలో భాగంగానే ఇవన్నీ తీసుకపోయి హైదరాబాద్ అవతల వేయాలి. ఇక్కడ భూములు తక్కువ రేటుకు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎక్కువ రేటుకు వీళ్ళు అమ్ముకోవాలి. అవతల అమ్ముడు పెట్టట్లేవు, దేశం అవతల తీసుకపోయి వేయాలి. అవి ఎట్లా వీళ్ళ కంట్రోల్నే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి జరుగుతున్న ఒక కుట్ర. స్టెప్ బై స్టెప్ ఆ విధంగా పోతుంది. అట్లా స్పష్టంగా కనబడుతుంది మనకు. ఈరోజు ఎటు పోయి తెలంగాణ పైన
చంద్రబాబు నాయుడు పగ తీర్చుకుంటుండు, వీళ్ళ క్యాపిటల్ లేకుండా చేయాలి, వీళ్ళ బతుకులు ఆగం చేయాలి. వాస్తవానికి తెలంగాణ వచ్చినాక ఆంధ్ర కామన్ మ్యాన్, తెలంగాణ కామన్ మ్యాన్. అక్కడ ఉద్యోగాల జీతాలు లేవు, ఇక్కడ జీతాలకు అంటే పిఆర్సీలు డిఎల్ బరాబర్ లేవు, ఈడ లేవు, ఆడ లేవు. కాబట్టి ఇద్దరు కూడా జనాలు, ఇద్దరు కూడా దొంగలు, ఇద్దరు కూడా కుట్రదారులు కాదబ్బా. అక్కడ రేవంత్ రెడ్డి అయినా కాదు, చంద్రబాబు అయినా కానీ, ఇలా రేవంత్ రెడ్డి అయినా, ఇద్దరు కుట్రదారులేనా. కాబట్టి ఆ కుట్రదారుల మధ్యలో ఇవాళ ఇది పోతుంది. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.